प्रदोषे दीपकश्चन्द्रः प्रभाते दीपको रविः त्रैलोक्ये दीपको धर्मः सुपुत्रो कुलदीपक प्रदोषे दीपकश्चन्द्रः రాత్రి వేళల యందు మానవులకు వెలుగును ఇంపించున్నది చంద్రుడు. It is the moon that sheds illumination in the night time. ప్రభాతే దీపకో రవిః పగటి వేళల యందు మానవులకు ప్రకాశం అందించి దారిని చూపించినది సూర్యుడు. It is the sun that lends light in the daytime and directs his way. త్రైలోక్యే దీపకో ధర్మః త్రిలోకములకు జ్యోతిని వెలిగించినది ధర్మం. It is the righteousness that lights the lamp for all the three worlds. సుపుత్రో కులదీపకః మంచి పుత్రుడు కులములకే కాక తన జాతికి వెలుగును అందిస్తున్నాడు. A virtuous son illumines not only his family but the entire lineage as well. నైతిక ఆధ్యాత్మిక శీల సంపత్తిని ఇనుమడింపచేయున్నదే విద్య. Education is one that blossoms forth the moral and the spiritual aspects of man. ఏది మంచి ఏది చెడ్డ అని మానవునికి గోచరింపచేయున్నదే విద్య. It envisions for him what is good and what is bad, and that is through education. విద్యావంతుడైనటువంటి సుపుత్రునికి ఉండవలసినటువంటి లక్షణములు 5. There are 5 virtues that a virtuous boy should have. విద్య, Learning, విద్య విద్య విత్ అనగా ఏది, యా అనగా చీకటిని పోగొట్టున్నది, అది ఏ విద్య. with plus ya constitutes the word, and that means that which dispels darkness. రెండవది విజ్ఞానము. Second one is vijnanamu. విజ్ఞానం అనగా నిత్య అనిత్య విషయములను విమర్శించున్నది, సత్యాసత్యములను ప్రకటించున్నది, ఇది విజ్ఞానం. Vijnana is the talent that enables a person to discriminate between the falsehood and the truth, the temporary and the permanent. మూడవది క్రమశిక్షణ. The third one is discipline. ఈ క్రమశిక్షణ అనేటువంటిది కేవలము గ్రంథముల చేత లభ్యమయ్యేటువంటిది కాదు. This discipline cannot be obtained by bookish learning. ఇంకా నాలుగవది జాతీయత విశ్వాసము, దేశ విశ్వాసం. The fourth one is patriotism, the faith in one's nationality. ఐదవది సత్శీలము. The fifth one is virtuous character. విద్య, విజ్ఞానము, విచక్షణ జ్ఞానము అనగా క్రమశిక్షణ, మానవులకు దేశీయత భావము, ఐదవది శీలము. ఈ 5 గుణములు 5 ప్రాణములుగా ఉండినటువంటి వాడే సద్గుణవంతుడు. A virtuous one is one who is endowed with these 5 qualities of learning, of discipline, of discrimination, of nationality and character. కనుక విద్యార్థులకు
ఈ 5 గుణములు పంచ ప్రాణం. For a student, these 5 virtues are verily 5 vital breaths. అట్టి సుపుత్రుడే జగత్తునకు జాతికి వెలుగును అందిస్తాడు. Only such a virtuous son. కనుకనే సుపుత్రో కులదీపక, ఇలాంటి సుపుత్రుడు కులమునకు దీపం వంటివాడు. Such a virtuous son is verily the lamp for a family and a lineage. ఈనాటి మానవుని యందు, ఈనాటి విద్యా విధానంలో అనేక విధములైనటువంటి లోపములు కనిపిస్తున్నాయి. The family and the society today is ridden with many follies and defects. ఈనాటి విద్యా విధానము కేవలము ఒక భౌతికంగా ఒక కృత్రిమమైనటువంటి రీతిగా బోధనలు జరుపుతూ ఉన్నాయి. The educational system today imparts learning in an artificial way. ఇందులో చైతన్యము కానీ, ఇందులో ప్రయోగశీలము కానీ ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు. We don't find neither character nor consciousness in this. ఒక శక్తిని కానీ, విగ్రహాన్ని కానీ, బలమును కానీ మానవునికి చేకూర్చుటలేదు. It does not secure for man neither strength nor energy. కనుకనే ఈ విద్యా విధానములో అమితంగా పరిపూర్ణంగా ఒక విప్లవం రావాలి. There should be a far-reaching revolution in the educational system today. టోటల్ రివల్యూషన్. Total revolution. అప్పుడే ఈ విద్య యొక్క విలువ మనకు గోచరమవుతుంది. Then only we will understand the height and value of education. కానీ ఈ విషయమై ప్రభుత్వం యొక్క దృక్పథాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి. The world should change its attitude as well. విద్యార్థి యొక్క కౌశల్యం కూడా నువ్వు పెంపొందించుకోవాలి. It should foster the character of students. విద్యార్థి తమ యొక్క మనస్సు యొక్క భావమును పరిశీలించుకోవాలి. A student should examine his own mind. మానసిక పరివర్తన ఏర్పడాలి విద్యార్థి యందు. There should be a change in the mind of students. అప్పుడే ఇది సరి అయిన విద్యగా మనకు రూపొందుతుంది. Then only it will be transformed into true education. కానీ ఆనాటి వరకు ఈ విద్య కేవలము గ్రంథ పరిచయంగానే మనకు గోచరమవుతుంది. అది బుకిష్ నాలెడ్జ్. Till today, education appears to be a measure of bookish learning. ఇది కాదు ఈనాడు మనకు కావాల్సినటువంటిది. The need of the hour is not this. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. The need of the hour is practical knowledge. కనుకనే ఏ విద్యా సంస్థ అయినప్పటికీ మానవులకు నీతి, ఒక విధమైన ఆధ్యాత్మికము, ధార్మిక తత్వము అత్యవసరము. In an educational institution, we need integrity, morality, spirituality and ఈ righteousness. మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి విద్యకు స్వరూపము. The unity of the three is verily the embodiment of true learning. ఇది ప్రాచీన కాలము నుండి ఎన్నో విధములుగా ప్రకాశిస్తూ, ప్రబోధిస్తూ, ప్రచురిస్తూ వస్తున్నది. The ancient educational system has fostered the harmony of the three. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక యుగము ప్రారంభమైనప్పటికీ నుంచి నీతి అన్నటువంటిదే మనకు కనిపించుటలేదు. Unfortunately, with the onset of the modern education, ధార్మిక ఆధ్యాత్మిక శీలతత్వమును మనకు ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు. morality, righteousness and character have vanished. బోధించే అధ్యాపకులు కానీ, విచారించే ప్రభుత్వం కానీ ఇందులో ఏమాత్రం కూడాను తగినటువంటి శ్రద్ధ వహించడం లేదు. Neither the teacher nor the government takes any interest in this regard. భారతీయ సంస్కృతి చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. Indian culture is lofty and sublime. వేదము, శాస్త్రము, ఇతిహాసము, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ ఇప్పుడు విజ్ఞాన సాగరములు. Vedas, the Upanishads and the great mythologies are the repositories of wisdom. సూర్యుడు సాగరం నుండి ప్రతి దినము కూడాను ఎంతో జలమును
తాను ఆవరించి దానిని పైకి తీసుకుని వెళ్లి దాన్ని వర్షంగా కురిపించి జగత్తును సస్యశ్యామలం గావిస్తున్నాడు. The sun evaporates the water and puts it down as rain for mankind. సముద్రం నుండి సూర్యుడు ఆవిరి గావించుకుంటున్నటువంటి జలము ఎంత అంత అని చెప్పుటకు వీలు కాదు. The evaporated water cannot be measured. ఇంత జలమును ఆవిరిగా తీసుకున్నప్పటికీ సముద్రము ఒక్క 6 ఇంచు కూడాను తగ్గటం లేదు. Even though a large quantity of water is evaporated by the sun, the ocean does not వర్ష ఋతువునందు నదులు పొంగి ఉప్పొంగి సముద్రంలో ప్రవేశిస్తుంటున్నప్పటికీ సముద్రము కించిత్తు కూడాను పెరగటం లేదు. The oceans, even though they surge and swirl, they do not grow in quantity. కనుకనే తరగనటువంటి యొక్క సాగరం వంటివి ఈ యొక్క భారతీయ సంస్కృతి విజ్ఞానములు. Indian culture and scientific wisdom is like that neither grows nor diminishes. అనాది కాలం నుండి ఎందరో మహర్షులు ఈ సంస్కృతిని అందుకొని తాము అనుభవించి సమాజమునకు చాటి జగత్తునే ప్రచురింపచేస్తూ వచ్చారు. Many a sage and saint and eminent men imparted this system and illumined the world. ఇన్ని చేసినప్పటికీ ఈ విజ్ఞానం అనేటువంటిది ఏమాత్రం కూడాను తరగటం లేదు, పెరగటం లేదు. Despite all these, the scientific wisdom of India has never decreased. ఇట్టి పెరగనటువంటి యొక్క విజ్ఞాన తత్వాన్ని భారతీయుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు. Unfortunately, the Indians don't try to fathom the depth of Indian culture. ఈ పవిత్రమైనటువంటి విజ్ఞాన తత్వమును విదేశీయులు అనేకంగా పరిశోధన జరిపి ఇందులో ఉన్నటువంటి రహస్యమును గుర్తించి వారు ఎంతయో కూడాను దీన్ని అభివృద్ధి గావించుకుంటున్నారు. The foreigners probe into the Indian wisdom, exploit it and disseminate it in the world around. ఋగ్వేద అధర్వేదముల యొక్క తత్వము ప్రభావము రష్యన్స్ అంతా గుర్తించుకొని జర్మనీ వారు గుర్తించుకొని తద్వారా దీన్ని ఎన్నో విధములుగా ప్రపంచాన్ని హస్తగతం చేసుకుంటకు ప్రయత్నిస్తున్నారు. The Russians and Germans investigate into the secrets of Rigveda and the Atharvaveda, and they are trying to capture the entire world. సమస్త అష్టశస్త్ర విద్యలకంతా కూడాను అధర్వణ వేదమే చాలా మూలాధారం. The Atharvaveda is a very source for all the armory and weaponry. ఈనాడు మన భారతదేశం నందు అధర్వణ వేదం అనేటువంటిది ఎక్కడను కనిపించడం లేదు. We don't see this Atharvaveda in India at all. భారతీయ సంస్కృతి అంతా కూడాను సంస్కృతం పైన ఆధారపడి ఉన్నది. The entire Indian culture rests on Sanskrit. కనుకనే భారతీయ విద్యార్థులు మొట్టమొదట సర్వ భాషలకు కూడాను మాతృస్వరూపమైన ఈ సంస్కృతంను గుర్తించాలి. Hence, Indians should realize the importance of Sanskrit, which is the mother of all languages. అన్ని భాషలకు మాతృమూర్తి ఈ సంస్కృతి. Sanskrit is the mother for all languages. సంస్కృతియే తెలియకుండా భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదు. Without knowing Sanskrit, you can't understand the culture of India. రష్యాలో, జర్మనీ, జపాన్ లో, మలేషియాలో ఈ సంస్కృతి తత్వాన్ని చక్కగా ఇప్పుడిప్పుడు గుర్తించి ప్రతి విద్యారంగం నందు కూడాను సంస్కృతం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Of late, the Germans, the Japanese and the Malaysians try to understand the excellence of Sanskrit. విదేశములకు భారతదేశములకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదనే సత్యాన్ని ఈనాటి వరకు కూడాను భారతీయులు కూడాను గుర్తించడం లేదు. Indians have not understood the excellence of Sanskrit. మీరు పుస్తకాల్లో విని ఉండవచ్చును, లేక పెద్దలు చెప్పితే విని ఉండవచ్చును. ఇప్పటి కూడాను ఇండోనేషియా లోపల భారతదేశం యొక్క పవిత్రతను గుర్తించే నిమిత్తమై ఏరుట్రోమ్కు గరుడ అని పేరుట్టారు. As a measure to lend value to Indian culture, the aerodrome in Indonesia is called Garuda. ఇంకా ఆ యొక్క ఇండోనేషియాలో ఉన్నటువంటి యొక్క బ్యాంకులకంతా కూడాను కుబేరా అని పేరు పెట్టారు. The banks in Indonesia are named as Kubera. భారతీయ సంస్కృతి ఈ విధంగా విదేశాల్లో ఎంతయో పెరుగుతూ ఉండగా స్వదేశమైన భారతదేశం నందు దీని యొక్క స్వస్వరూపాన్ని మనం గుర్తించుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు. While Indian culture is spread abroad, Indians don't realize its importance. ఇండోనేషియా లోపల
ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పేరు కూడాను సుకర్ణ అని పేరు పెట్టుకున్నారు. The name of the ex-Prime Minister of Indonesia is Sukarna. కారణమేమనగా అతని తండ్రి మహాభారతాన్ని చదువుతూ ఉండేటువంటి వాడు. Because his father read the Mahabharata. అందులో కర్ణుని యొక్క ప్రభావము, కర్ణుని యొక్క త్యాగము చాలా గుర్తించి తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి సుకర్ణ అని పేరు పెట్టుకున్నాడు. Realizing the sacrificing supreme quality of Karna, he named his son as Karna. అతనే ఈ దేశమునకు ప్రైమ్ మినిస్టర్ గా ఉండినాడు. And he became the Prime Minister of Indonesia. కనుక భారతదేశం యొక్క చరిత్రను, పవిత్రతను విదేశీయులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. The foreigners try to understand the excellence of India. భారతీయులు తమ సొంత దేశం యొక్క విషయాన్ని, విశిష్టతను గుర్తించక విదేశీయుల యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. Disregarding their own nobility and excellence, Indians follow the West. ఈ యొక్క కర్ణ యొక్క తత్వం కూడాను మహా త్యాగ స్వరూపం. Karna was the embodiment of supreme ఏదో sacrifice. దుస్సంగంతో చేరటం చేత అతనికి ఈ యొక్క పేరు ప్రతిష్టలు కొంత నిర్మూలమైనవి. కానీ నిజంగా చూస్తే కర్ణుని యొక్క త్యాగము ఎవ్వరికి కూడా ఈ జగత్తులో ఎవ్వరి ఎందుకు కనిపించదు. None in the world ever possessed the supreme sacrifice of Karna. Since he joined hands with the wicked people, he was మహాభారత యుద్ధము 17వ దినము సమాప్తి అయినది. on the 17th day, the Mahabharata war concluded. 17th day. ఆనాడు కర్ణుడు నేల కూలాడు. On that day, Karna collapsed. కర్ణుడు నేల కూలిన తక్షణమే పాండవులు అత్యంత ఆనందోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. Pandavas rejoiced greatly on that day. కౌరవులకంతా ప్రాణ సమానమైనటువంటి వాడు కర్ణుడు. కర్ణుడే నేల కూలినప్పుడు ఇంకా ఎవరు కూడా మనం సాధించలేరు, జయించలేరు అనేటువంటి యొక్క వీరతత్వాన్ని వెర్రవిగుతూ చూపించారు. The Pandavas delighted because Karna, the very soul of the Kaurava army, collapsed. కానీ ఒకవైపున కృష్ణుడు కూర్చొని చాలా విచారంగా కనిపించాడు. On the other hand, Krishna seems to be very sad. అర్జునుడు వెళ్లి, కృష్ణ, ఈనాడు ఎంత ఆనందమైనటువంటి దినము, ఎందుకు మీరు ఇంత విచారిస్తున్నారు అన్నాడు. Arjuna went to Krishna and said to him, "O Krishna, why are you sad? When we ought to be very rejoicing." భారతదేశమును మహావీరుడైనటువంటి కర్ణుడు ఈనాడు మనకు దూరమైపోయాడు. The great hero of India is distant from us today. భారతదేశం యొక్క బలమే ఈనాడు క్షీణించిపోయింది. The very strength of India is gone today. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి ఈ కర్ణుడు ఈనాడు కన్ను మూస్తున్నాడు. The one who has earned name and fame to India is dead. అలాంటి మహావీరుణ్ణి కోల్పోన్నామే అనేటువంటి విచారం నన్ను చాలా బాధిస్తూ ఉంటుండాలి. That sadness has saddened me, he said. ఈ మాటలు వినగానే అర్జునులకు ఒక విధమైనటువంటి యొక్క హాస్యంగా కృష్ణుణ్ణి చూస్తూ వచ్చారు. These words of Krishna appear to be ridiculous to Arjuna. కృష్ణ, పాండవుల యొక్క విజయం కోసమై నీవు సారథిగా నిలిచావు. Krishna is the very charioteer for the victory. నీ సారథ్యం లోపల పాండవులు విజయాన్ని సాధించారు. By our stewardship, Pandavas gained victory. దీనికి నీవు సంతోషించక మాకు విరోధి అయినటువంటి ఒక కర్ణుడు కూలినాడే అనేటువంటి విచారం నీకెందుకు అన్నాడు. Instead of rejoicing over the victory of the Pandavas, why are you so sad, Krishna? He said. కర్ణుడు త్యాగ స్వరూపుడు. That was the embodiment of sacrifice. త్యాగం అనేటువంటిది కర్ణునకు రెండవ పేరు. The second name of Karna was supreme sacrifice. కర్ణుడి కంటే త్యాగుడు ఈ జగత్తులో ఏమాత్రం కూడా ఒక్కరు కూడా కనిపించరు. There was none more sacrificing than Karna in India. మంచి ఎందు చెడ్డ ఎందు, In good and bad, ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ త్యాగాన్ని మాత్రం తాను విస్మరించలేకపోయాడు. in all circumstances, he never forgave. అట్టి త్యాగం నీలో ఉన్నదా? Do you have that kind of sacrifice in you? లేదు. No, he said. రా నా వెంట రామన్న పిలుచుకొని వెళ్ళాడు. Come with me, said Krishna to Arjuna. సింహ చీకటి క్రమ్ముకొన్నది. The darkness was fast enveloping, అర్జునుడు తీసుకుని వెళుతున్నాడు కృష్ణుడు. and he was taking Arjuna with him. కృష్ణుని మధురమైన కంఠముతో కర్ణ 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 అని పిలుస్తూ వెళ్ళాడు. Sweetly and melodiously Krishna said, Karna and Karna. కొన్ని నిమిషాల్లో ఇంకా కర్ణుని యొక్క ప్రాణం పోతుంది. In a few moments, he would die, Karna. ఎవరు నన్ను పిలుస్తున్నారు?
నేను ఇక్కడ ఉన్నాను అని కర్ణుడు తిరిగి జవాబిచ్చాడు. Karna reciprocated, who is calling me? I am here. ఆ శబ్దంను ఆధారం చేసుకుని కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. Depending on the voice so heard, Krishna went to Karna. వెళ్ళేకి పూర్వము కృష్ణుడు ఒక బీద బ్రాహ్మణుని వేషం వేసుకున్నాడు. Krishna took the guise of a poor Brahmin. ఎవరండి మీరు అని అడిగాడు కర్ణుడు. The question, who are you, sir? పంచ ప్రాణములు ఇంకా పైకి పోతున్నాయి. The 5 vital breaths. అలాంటి పరిస్థితులు ఎందుకు నువ్వు స్పృహ లేకుండా ధైర్యంతో సాహసంతో ఈ ప్రశ్న విచారిస్తూ వచ్చాడు. On the verge of death, Karna said, who are you? What do you want? కృష్ణుడు చెప్పాడు. Krishna said, నేను ఎంతో కాలం నుండి కూడాను నీ పేరు నేను వింటున్నాను. for a long time I have been listening to your name. దాన కర్ణుడు అనేటువంటి యొక్క గొప్ప కీర్తిని మీరు సాధించారు. The charitable Karna, that is the name you earned. కనుక ఈనాటి మీ పరిస్థితిని తెలుసుకోలేకుండా మీ దగ్గరికి నేను ఒక దానం అడిగే నిమిత్తమై వచ్చాను. And for charity's sake, without knowing your condition, I have come to you. నాకు ఒక దానం చెయ్యాలి మీరు అని. You have to give me a charity, he said. తప్పక ఏమైనా సరే నేను ఇస్తాను అన్నాడు. అప్పటికి కూడా Surely I will do it, Karna assured him. నా కుమారునికి వివాహం నిర్ణయం చేసుకున్నాను, నాకు కించిత్ బంగారం కావాలి అన్నాడు. I have decided the date for my son's marriage. I need gold. అయ్యో కించిత్ బంగారం ఎందుకు, నా ఇంటి దగ్గరికి వెళ్ళు, నా యొక్క భార్య నీకు కావలసినంత బంగారం ఇస్తుంది అన్నాడు. Why a small quantity of gold? A large measure of gold you can take from my wife, Karna said to him. ఈ బ్రాహ్మణుడు పక్కున నవ్వాడు. The Brahmin laughed aloud. కించిత్ బంగారం నిమిత్తమై నేను నీ ఇంటి దగ్గరికి వెళ్లి ఈ అస్నాపురములకు వెళ్లి ఇంత శ్రమపడవలసి వచ్చిందా? For a little quantity of gold, should I go to Hastinapur and నేను journey? ఇవ్వడానికి తను ఒక మాట చెప్తే చాలు నేను వెళుతాను అన్నాడు. Can't you say to yourself that you can't give the charity to me? నా ప్రాణం పోయేంత వరకు ఇది కాదు అనేటువంటిది నేను ఎప్పుడు చెప్పను అన్నాడు. Never, never I will give a negative reply, even though I die, he said. అప్పుడు తాను నోరు తెచ్చి తన పండకంతా కూడా బంగారు కవర్ వేసుకున్నాడు. He had gold fittings to his teeth, this Karna. ఇదిగో ఈ బంగారు పండ్లను తీసుకుని నీవు వెళ్ళు అన్నాడు ఈ కర్ణుడు. Take this golden teeth and that I give you as charity, Karna said. బ్రాహ్మణుడు చాలా కోపంతో నటిస్తూ కృష్ణుడు, ఛీ నీ పండను నేను తీసుకుని పోయి దానిని కడుక్కొని అన్ని విధాలు ఇచ్చేయనా, నీ పండను ఊడగొట్టడానికి ఎంత హింస చేయాలి? Pretending anger, the poor Brahmin said, should I touch her? ఈ దుర్మార్గమైన పని నేను చెయ్యను, నేను బ్రాహ్మణుడు. I won't indulge in the wicked deed of pulling out your teeth from your mouth, he said. తక్షణమే ఒక దగ్గర ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని కర్ణుడు తన పండను ఊడగొట్టుకున్నాడు. Instantaneously, you took a stone, fit on the teeth అది and చేతితో removed తీసి them. బ్రాహ్మణునికి ఇస్తూ వచ్చాడు. Carrying them in the hands, he gave it as charity to Krishna. ఈ బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి కృష్ణుడు ఇంకనూ ఈ పరీక్షను మానలేదు. Krishna did not stop testing him. రక్తంతో కూడినటువంటి బంగారం నాకు దానం ఇవ్వటమా? The bleeding teeth, are you giving me a charity to నేను me? దీనిని అంగీకరించను, వెళుతానన్నాడు. Shame on you, I won't accept this, Brahmin said. స్వామి కొంచెం ఆగండి Stop for a while, అని master. తన కదలలేనటువంటి పరిస్థితి లోపల తన అంబును తీసి ఆకాశానికి వదిలాడు. Even though he was a weakling, he took his ఆ arrow మేఘముల నుంచి నీటి దారలు కారుతూ వచ్చాయి. and there from the sky the water దానితో poured. చక్కగా ఈ పంటను కడిగి అప్పుడు రెండు చేతులతోన కృష్ణుడి చేతిలో పెట్టాడు. He washed the bleeding teeth and gave the charity to Krishna. అప్పుడు కృష్ణుడు తన స్వస్వరూపాన్ని నిరూపిస్తూ కర్ణ నేనెవరు కృష్ణుడిని, Krishna showed his own form and said to నీ him, త్యాగమునకు నేను మెచ్చాను. I appreciate your charity. ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పుడు నీవు త్యాగానికి వెనుకంజ వేయాలి. Under all circumstances, you have proved your charitable ఏం nature. కావాలో కోరుకోమని చెప్పాడు. What do you want? You take it from me. అప్పుడు కృష్ణుడు దర్శనం చేస్తూ రెండు చేతులు జోడించుకొని, కృష్ణ ఆపత్ బాంధవ లోకరక్షక, ఈ జగత్తుని హస్తగతం నందు చేయించుకున్నటువంటి నిన్ను నేను కోరేది ఏమిటున్నది? ఈ అంత సమయం లోపల నీ స్వరూపాన్ని దర్శించుకుంటూ కన్నులు మూయటం ఇదే నా భాగ్యము, ఈ వరము నాకు అందించమన్నాడు. Oh Krishna, what more can I desire from you? He joined his hands and said,
What more do I need than seeing your glorious form? He further said to him. అంత్యములో దైవాన్ని దర్శించడమే ముఖ్యమైనటువంటి ఒక జీవిత లక్ష్యము. The goal of life is to see God. ఎంత అనుగ్రహం పుణ్యం నా దగ్గరికి వచ్చి నీ స్వరూపాన్ని దర్శింపజేశావు. On the day of death, he came to me and showed the way for me. ఇదిగో వందనము అన్నాడు. I salute you, ఇదంతా Krishna. చూస్తూ అర్జునుడు ఉన్నాడు. Arjuna observed all this. అర్జునుడా, ఈ త్యాగములకు నీవేమైనా సిద్ధంగా ఉన్నావా? Arjuna, are you prepared to sacrifice like Karna? అప్పుడు అర్జునుడు తల ఉంచుకున్నాడు. Arjuna bent his head in shame. కనుక మానవత్వంలో ఉండేటువంటి త్యాగతత్వాన్ని భగవంతుడు ఎన్ని విధములుగా కూడాను వర్ణిస్తూ వచ్చాడు. God appreciates the charitable అందులో temperament. వీరికి వారికి చేసేటువంటి త్యాగం గొప్పది కాదు, దైవానికి చేసేటువంటి త్యాగము దైవ త్యాగమే. The charity rendered to God is a supreme charity. హృదయమును సగితివో ఈశనాకు O Lord, the heart that you have given me, మగిడి దానిని అర్పించు మహితమూర్తి. O glorious one, that very same heart I give it to you. in పరగా return. వేరేమి జట్టు నీ పాద అర్చనకును. What more can I bring to you? O Lord, forever worship. అంజలికి తింటూ అందుకోవయ్య నీవు. I salute to you, O Lord. Accept my salutations. ఏ యొక్క జీవితాన్ని భగవంతుడు అంకితం గావించామో అది ఏ నిజమైనటువంటి జీవితము అన్నాడు. The life devoted to God is true life. మానవత్వంలో అహంకారము అభిమానము ఈ రెండింటి యొక్క బలవత్తరం చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను మర్చిపోతున్నాడు. Man disregards his own nature by ego and attachment. గాఢమైనటువంటి విశ్వాసం మానవుని యందు అభివృద్ధి కావాలి. Deep-seated faith, it should be there in man. అనేక పర్యాయాలు నేను చెప్పాను, శ్వాస విశ్వాసంతో సమానము. I told you many a time that breath is a very life breath of man. శ్వాస Breath. పిల్లలు చక్కగా గుర్తించాలి, Boys should understand అర్థం this. చేసుకోవాలి. Realize this. నీవు నిద్రిస్తూ ఉండినా, మేల్కొని ఉండినా, నడుస్తూ ఉండినా, కూర్చొని ఉండినా, భుజిస్తూ ఉండినా, ఇంకే పని చేస్తున్నప్పటికీ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు సహజంగా జరుగుతూనే ఉంటున్నాయి. While you are walking or sleeping or eating or running, breathing takes place naturally. ఎదుటి వాడితో నీవు తాడుతూ ఉండినప్పటికీ, Even while you are fighting with a man, దుఃఖంలో నీవు ఉనిగి ఉన్నప్పటికీ నీ విశ్వాస నిశ్వాసములు ఏమాత్రము విశ్రాంతి తీసుకోవటం లేదు, ఆడుతూనే ఉన్నాయి. even when you are steeped in sorrow, breathing does not stop. కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు ఏమాత్రం కూడా విచారించక ఉచ్ఛ్వాస నిశ్వాసములు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. Regardless of joy and sorrow, rest or unrest, breathing takes place అట్లనే continuously. దైవ విశ్వాసం కూడాను మనం ఎలాంటి పరిస్థితి ఏంటనుకోను దాన్ని ఏమాత్రం కూడా మార్పు చేసుకోకూడదు. Similarly, the faith in God should be steady and మన unshaken. అభిష్టం నెరవేరినా భగవంతుడి పైన విశ్వాసం, నెరవేరకపోయినా దానిపైన ద్వేషం. When desire is fulfilled, our devotion is fostered. When it is not fulfilled, it diminishes. ఇది విశ్వాసమా? Is it faith? కాదు. No. మన శ్వాస మంచికి చెడ్డకి రెండింటికి సమత్వంగా ఏ విధంగా ఆడుతూ ఉన్నదో అదే విధంగానే విశ్వాసం కూడాను దుఃఖమునకు ఆనందమునకు, కష్టమునకు నష్టమునకు, లాభమునకు నష్టమునకు అన్నింటికోను సమత్వంగా భావించాలి. As breathing occurs, regardless of sorrow or pain, or pleasure or interest, ఏది జరిగినప్పటికీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, ఆ ధైర్యాన్ని మనం సాధిస్తూ రావాలి. whatever occurs, think that it is good for you, good for me. కానీ మానవుడు దేహాభిమానం చేత అహంకార మమకారమును అభివృద్ధిగా ఉంచుకోవటం చేతనే మనము మన సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. Swayed by attachment and bodily desire, we disregard this. భగవత్ విశ్వాసం అనేటువంటిది ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటే ఎంత క్రూరమైనటువంటి యొక్క జంతువులైన కూడా క్షణంలో మనకు వశమైపోతాయి. When faith in God in you is strong, He can control even the animals, even though they are wild. మీరు చాలా మంది పిల్లలు సర్కస్ చూసి ఉండవచ్చును. Many of you must have seen circus. ఒక క్రూరమైనటువంటి ఒక పులిని బోన్లో పెట్టి ఉంటాడు. A cruel tiger is encaged. తాను రింగ్ మాస్టర్ వెళుతాడు. The ringmaster goes there, బోను తెరిచి opens the door, పులిని బయటికి రమ్మంటాడు. and wants the tiger to come out. రింగ్ మాస్టర్ ను చూసేటప్పటికే ఆ పులి అదురుతూ వస్తుంది. Seeing the ringmaster, the tiger shivers. దానికి ఎదురుగానే ఒక మేకను కట్టివేస్తాడు. Opposite to it, a goat is tied. గోటును చూస్తే పులికి చాలా ఆనందము, ఎంతో ఆనందంగా చిక్కినట్టుగా ఆనందిస్తుంది. The tiger rejoices at the sight of a goat. కానీ ఆ because పులి మేక వైపును కూడా చూడదు.
The tiger does not even feed the goat. దేనికోసం? Why? ఈ రింగ్ మాస్టర్ చేతి లోపల హంటర్ ఉంటుండాలి. The ringmaster has a gun in his hand, and that's ఈ why, హంటర్ చూస్తే ఆ పులి కూడా భయపడిపోతుండాలి. seeing that gun, the tiger is afraid. నిజంగా ఆ రింగ్ మాస్టర్ హంటర్ ని పక్క పెట్టేసేస్తే ఆ మేకను రింగ్ మాస్టర్ ను జనాన్ని అందరినీ తినేసేస్తుంది. When the gun is set aside, it can even eat away the ringmaster and all the audience. ఆ రింగ్ మాస్టర్ చేతి లోపల హంటర్ ఉంటుండాలి. The hunter is the cause for ఆ death. హంటరే ఈ క్రూరముగాని కూడా క్షణంలో వశం It చేసుకుంటుంది. is a hunter that controls the cruel animal. అదే విధముగానే Clearly, మన యందు దైవ విశ్వాసం అనేటువంటి హంటర్ను మనం పెట్టుకుంటే ఎలాంటి క్రూరమైన కూడా సాధిస్తూ జయిస్తూ మనం వెళ్ళొచ్చు. if you have the gun of the deep-seated faith, you can control any cruel animal. కనుక ప్రతి మానవుడు కూడాను దేహమును ఎందుకోసం ఇచ్చారు అని ఇది అర్థం చేసుకోవాలి. Every man should question himself what for body is given. పరోపకారార్థం ఇదం శరీరం. For benefiting others, the body has been given to మనం you. దినములకు 4 పర్యాములు భుజిస్తున్నాము. 4 times in a day we feed, దేహాన్ని కాపాడుకుంటూ ఉన్నాము. we protect it. కానీ ఇంత కాపాడుకుంటున్నాము ఎందుకు అనేటువంటి మనం క్వశ్చన్ వేసుకోవటం లేదు. But ask the question, what for are we doing this? ఎందుకు తింటున్నాము? What for are ఎందుకు we ఈ దేహాన్ని కాపాడుకుంటున్నాము? Why are protecting this? పరోపకారార్థం. For benefiting ఆ others. ఆన్సర్ మనం తెచ్చుకోలేకపోతున్నాం. And that realization doesn't come to us. కనుకనే ప్రతి మానవుడు కూడాను దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా? Why the body is given to you, O man? సంఘ సంక్షేమాన్ని ఆశించి సేవ సల్పే నిమిత్తమై. For fostering the societal welfare, the body has been given మన to you. మనస్సు కావలసినంత గ్రంథాలు చదువుతుండాలి. Our mind reads many a book. ఈ బుక్స్ అనేటువంటివి ఒక బీరువులుగా మనం చదువుతున్నాము. We read almirahs of books. ఈ మనసుని ఇన్ని విధాల కూడా మనం ఉపయోగపెట్టుకుంటున్నాము. We employ the mind in many ways. కానీ పరోపకార నిమిత్తమై ఈ మనసును ఉపయోగపెట్టుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? Are you ready to employ the mind for benefiting others? ఎందుకు ఈ గ్రంథ పరిచయం ఉంది? Why this book is required? ఎందుకు ఇన్ని గ్రంథాలు చదివి ప్రయోజనం ఏంటి? Why reading so many books? ఈ మనసునిచ్చినది గ్రంథాలు చదవడానికా? Why the mind has been given to you? for కాదు reading? కాదు, ఈ గ్రంథముల యొక్క శక్తిని జగత్తులో వినియోగించి సర్వులకు సహాయం చేసే కోసం. The mind has been given to you so that you will understand the essence of the books and benefit the mankind thereby. పరులకు ఆనంద పెట్టినటువంటి మనసును కానీ పరులను సేవించినటువంటి దేహం కానీ ఉండి ప్రయోజనం లేదు అన్నాడు. The mind that does not help others and the body that does not serve others is useless. కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all. ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని మనము విద్యార్థులు చక్కగా గుర్తించాలి. This kind of ideal students should realize. మానవుడు సుగుణవంతుడు కావాలి, Man should become virtuous. గుణవంతుడు కావాలి, సద్గుణవంతుడు కావాలి. And what సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సచ్చింతన ఈ యొక్క సద్గుణములు ఉండినప్పుడే మానవుడికి సార్థకత కలుగుతుంది. man finds fulfillment when he fosters good thoughts, good ideas, good ఈ feelings. సద్గుణములు ఏ సమాజం సంరక్షించుకోవటమో కాదు. These virtues are not for ఈ సద్గుణములు ఏ దేశోద్ధారం కోసమో కాదు. and not for uplifting the nation. నిన్ను నీవు ఉద్ధరించుకో, ఉద్ధరే ఆత్మాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకునే నిమిత్తము. For self-upliftment, you must secure these virtues. మొన్న కూడా చెప్పాను, కత్తి తీసుకున్నావు, రాతిపైన నూరుతూ ఉన్నావు. As you go on grinding the sword on a grinding stone, కానీ ఆ యొక్క రాతిని నునుపు చేసే కోసమా? are you doing it for polishing the కత్తినికి పదును అందించే నిమిత్తమై ఈ కత్తిని నూరుతున్నావు. It is for lending sharpness to a sword. You go on grinding it. అదే విధంగానే మనము ఎవరి కోసం సద్గుణాలు పెంచుకుంటున్నామంటే దేశం కోసం కాదు, మన కోసమే. It is for our own sake we have to foster noble virtues. అది సుపుత్రో, A good ఈ son, సుపుత్రుడే కులానికంతా కూడాను దీపంగా వెలుగుతాడు. a good son is verily the lamp for a family. కనుక ఈ భారతదేశం యొక్క సుపుత్రులైనటువంటి మీరు ఈ యొక్క దేశం యొక్క దీనిని, జాతి యొక్క దీనిని మీరు సంరక్షించడానికి కొనుక్కోవాలి. You are the noble sons of India, and thereby you should foster the welfare of India. విద్యార్థులారా, Students, మీరు భౌతికమైన చదవచ్చు, you can go for secular learning. కానీ ఈ భౌతికమైనటువంటి చదువులు భౌతిక జీవితానికి మాత్రమే సహాయం, కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం కూడాను ఇవి సమన్వయం కావు. Secular learning does not foster spiritual upliftment. ఆధ్యాత్మిక జీవితమే లేకపోతే ఈ సర్వశక్తులు కూడా నిరుపయోగం. Without spiritual quality, all our energy is a waste. సద్గుణంబులు, Virtue, సద్బుద్ధి, good intellect, సర్వముండి
even though you have them, దైవ బలము లేక without the strength of God, కర్ణుడే గతి బట్టే. what was the fate of Karna? దైవాన్ని వదలి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనతో స్నేహం చేశాడు. Giving up God, joined hands with the wicked నిజముగా Duryodhana. ఆ దుర్యోధనతో సహాయమేకి చేయకుండా ఉంటే కర్ణుడు దేదీప్యమానంగా ఒక నిజ రూపాన్ని ధరించేసి ఒక ఆకాశంలో ఒక స్టార్ వలె వెలుగుతుండేటువంటి వాడు. Had not Karna joined hands with the wicked Duryodhana, you would have illumined the entire world itself. అతనిలో ఉన్నటువంటి సమస్త మంచి గుణములు కూడాను దుర్మార్గమైన స్నేహం చేతనే సర్వము నాశనమైపోయాయి. All his virtues are nullified by joining bad company. కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎలాంటి వారు సహవాసం చేస్తావో అలాంటి గుణాలు నీకు లోపల ఆవిర్భవిస్తాయి. As is the company, so are the virtues you have. కనుకనే మొట్టమొదట దైవ సంబంధమైనటువంటి దీంట్లో నీవు ప్రవేశించాలి. Enter into divine company. అది లేకపోతే అన్ని ఉండి ప్రయోజనం లేదు. Without that, all is a waste. ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా భయం. Wherever such our eyes, we see only action, agitation and కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినాము. We have lost the faith in yourself. భౌతిక విశ్వాసాన్ని పెంచుకుంటున్నాము. We have gained faith in the భౌతిక world. ఆనందమే మనకు నిజానందం అని భావిస్తున్నాము. Worldly joy you think to be everything. ఆత్మానందమే సత్యానందం, నిత్యానందం, అద్వైతానందం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం You have మర్చిపోతున్నాం. not realized Atmic delight is every delight. ఈ ఆనందం లేక ఎన్ని ఉంది ప్రయోజనం ఏమిటి? Without the self-delight, what is the use of pleasures in the world? కానీ మనకు విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాము. We have lost discriminative. భగవంతుని పైన ప్రేమ ఉండవచ్చును. You may have love for God. ప్రేమ ఉండినప్పటికీ ఆ ప్రేమకు తగినటువంటి విచక్షణ జ్ఞానం కూడా అత్యవసరము. Along with the love for divine, you should have discrimination. ఈశ్వరుడు అంటే చాలా ప్రీతి ఒక వ్యక్తికి. A man loved Ishvara very much. కానీ తలుపులు తెరిచి దేవాలయంలో ప్రవేశించాడు. He opened the doors and entered therein. ఈశ్వరుని యొక్క లింగం పైన ఒక పెద్ద తేలు పరిగెత్తుతూ ఉంటుండాలి. A scorpion was fast crawling over the linga. చూచాడు. He saw it. అయ్యో, నా ఈశ్వరుని తలపైన ఈ విషపురుగు సంచరిస్తుండాదే అని ఈ భౌతికమైన లౌకికమైనటువంటి లక్ష్యంలో తాను యోచించేశాడు. He was carried away by the feeling that a cruel scorpion was crawling over the linga. తక్షణమే బయటకు వెళ్ళాను, ఒక చెప్పు తీసుకుని వచ్చి ఆ తేలును కుట్టాడు. He got a chisel and killed that scorpion. తరువాత యోచన చేశాడు. He reasoned అయ్యో, thereafter. నా యొక్క వివేకం ఏమైపోయింది? What happened to my discrimination? ఈ అవివేకం చేత తేలు ఉన్నదని తేలుని కిందికి తీయడానికి ప్రయత్నించుకోకుండా ఈ చెప్తే ఈశ్వరునే కొట్టాను కదా అని ఎంతనో దుఃఖించాడు. Carried away by ignorance, I beat the Lord himself. కనుకనే అక్కడ కూడా విచక్షణ జ్ఞానం అత్యవసరము. There also should have discrimination. ఈ తేలు నీవు ఈశ్వరుని పైన ఉన్నది చెప్పు తీసుకుని కొట్టటమా, లేక తేలుని కిందికి దింపి దాని తర్వాత చంపటమా? Which is a better way? Beating the scorpion on the very linga or throwing it away? జ్ఞానం ఈనాటి చదువుల్లో ఏమాత్రము కనిపించదు. That kind of discrimination is అంతా భౌతికం destroyed. భౌతికం భౌతికం. We're carried away by the worldly. తాను తనవారు Me and my people. తప్ప ఇంక జగత్తు సమాజము అనేటువంటి ఎక్కడిని విచారించారు. Regard the world and the people around. కనుక విద్యార్థులారా, Students, మీరు విశాల హృదయులు కావాలి. become broad-minded. సంకుచితమైనటువంటి హృదయులు కాకూడదు. Shed narrow feelings. సముద్రం ఎంత విశాలమైనటువంటిదో మీ హృదయం కూడా అంత విశాలంగా ఏర్పడిపోవాలి. Your heart should be as broad as an ocean. కాన ఈనాటి చదువులన్నీ కూడా కేవలము యాంత్రికంగా జరుగుతూ ఉంటున్నాయి. Our learning is done today mechanically. ఈ యాంత్రికమైనటువంటి చదువుల చేత మన దేహాన్ని యాంత్రికను ఏమాత్రమూ సరిచేసుకోలేము. It does not correct ourselves, this mechanical learning. కనుక ఇది కూడా ఒక యంత్రమే. The body is a ఇందులో ఉన్నటువంటి యొక్క సహనము, ఇందులో ఉన్నటువంటి సానుభూతి, ఇందులో ఉన్నటువంటి సౌకర్యము ఒక్కదైనా మనం విచారించడం లేదు. We don't understand the tolerance, the sympathy and the harmony. ఐకమత్యము చాలా అవసరము. Unity is very essential. భారతదేశంలో ఎంతమంది సూర్యులో వీరులో గంభీరులో ఉంటున్నారు. There are many well-dressed ones, courage and heroic ones in కావలసినంత India. శ్రీమంతులంతా ఉంటున్నారు. Many wealthy people were కానీ there. ఇంత విశాలమైనటువంటి భారతదేశాన్ని ఇంత చిన్న బ్రిటిష్ వాళ్ళు ఎత్తని ఆక్రమించారు. Such a mighty nation was conquered by the tiny British. మన భారతీయులు ఐకమత్యం లేకపోవటం చేతనే, It was a want of unity that caused it. ఒకరిపైన ఒకరి విశ్వాసం లేకపోవటం చేత, There was no faith among people. మన భారతదేశంలో ఐకమత్యం లేకపోవటము, ధనాశ అధికం కావటము, ఈ రెండే పెద్ద దుర్గుణాలు. The main vices in Indians are the greed for gold and lack of unity. మనం చదివేటువంటిది ధనం కోసం కాదు. We are learning not for wealth.
గుణము కోసం, For what you are learning. విద్య విజ్ఞానం కోసము, Education is for wisdom కృషి కూటి కోసం. and for effort, for కానీ ఈనాటి మానవత్వం లోపల విద్యంతా కూటి కోసంగా ఉపయోగపెట్టుకుంటుంది. Today education is for fostering the belly. ఎన్ని పశువులు తినటం లేదా, కడుపులు నింపుకోవటం లేదా? Do not the animals eat? ఎన్ని పక్షులు తినటం లేదా, తమ ఆకలిని తీర్చుకోవటం లేదా? Do not the birds eat and satisfy their కడుపు belly? కోసమా మన విద్య? Is learning for bellies? కాదు. No. మనలో ఉన్నటువంటి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును వికసింపజేసే కోసం. And for the blossoming illumination of అప్పుడే intellect. అది జగత్తుకు సరి అయినటువంటి వ్యాప్తి గావిస్తుంది. And then only it will find fulfillment. విద్యార్థులారా, Students, ఉద్యోగ నిమిత్తమై మీరు చదువుతున్నామనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిని మీరు వదలండి. leave the mass feeling that you are learning. ఈ చదువు చదివితే ఏ employment. ఉద్యోగం మాకు లభ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలు మీరు వదులుకోండి. Do not think the thought that you are learning for employment. ఈ చదువు కేవలం ఒక విజ్ఞాన నిమిత్తము. This learning is a means. కానీ పని మాత్రం చేసి ఏదో ఒక విధమైనటువంటి పోషణ పోషించుకోవాలి. By effort, you must foster. దీనిని your effort. కర్మంజేవా అధికారస్థ అని మీద మన ప్రెసిడెంట్ కూడా ఉపయోగపెడుతుంటాడు ఈ పదాన్ని. Even the President of India uses the word, the law for action. కర్మాధిబంధీని మనుష్యలోకి, కర్మ చేత కట్టబడినటువంటి వాడు మానవుడు. Man is bound by action. కర్మను చేసే తీరాలి. You must perform action. ఈ కర్మ ద్వారానే మనము కాయాన్ని పెంచుకోవాలి. And by action, ఈ our కాయం body is చేతనే grown. మనం సదుపయోగమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించాలి. And the body should be employed for performing good deeds. విద్యార్థులు యందు In students, క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి దుర్గుణములు ఏమాత్రం కూడా ప్రవేశించుకోకూడదు. there should not be hatred or jealousy in the students యాంగర్ and anger. త్యాగము చాలా గొప్పదిగా ఉండాలి. Sacrifice you must develop. కర్ణుడటువంటి వాడు ప్రాణం పోతున్నా సరే త్యాగం చేసి మంచిని మనం నిలబెట్టాలి. Like Karna, even on the dying day, you must stand for charity. ఆడిన మాటను నిలబెట్టుకోవాలి. You must fulfill your word under any సర్వకర్మ circumstance. భగవత్ ప్రీత్యార్థంగా మనం ఆచరించాలి. All actions must be devoted to God. అది ఏ నిజమైనటువంటి మానవ జీవితము. And that indeed is true life. ఇలాంటి మానవ జీవితంలో మన చదువులంతా కూడాను కేవలము ఒక అల్పమైనట్టుగా కనిపిస్తున్నాయి. Our learning appears to be very silly now. మన విశ్వవిద్యాలయం నందు In our university, ఉత్తీర్ణుడైనటువంటి విద్యావంతుడు the students who pass out, జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి విద్యావంతుడుగా రూపొందాలి. they must shine an ideal student to the entire world. సత్యవాక్కు చేత By truthful words, సన్మానమును గల్గు you will earn respect. సత్యయుతుడెందు సర్వ సుఖుడుగవును. And by fostering truth, he will be comfortable. సత్యగుణము కంటే మించినదేదియో There is none superior to truth. వినుడు భారతీయ విరసుతుడా. O son of India, O valorous son of India, listen to this. సత్యగుణము కంటే మించినటువంటిది మరొకటి లేదు. There is none greater than సమస్త truth. వేదములు వేదాంగములు కూడాను సత్యం వద ధర్మం చర ఈ రెండే ప్రధానంగా బోధిస్తూ వచ్చాయి. All the Vedas declare that you should hold fast to truth and you must be righteous. ఎలాంటి ప్రమాదం సంభవించినా సరే సత్యాన్ని నీ వదలవద్దు. Under any accident, don't forsake ఏమిటి ఈ truth. సత్యము? Why this truth? సత్యం భగవత్ స్వరూపం. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. ధర్మము అతని యొక్క ఆభరణం. Righteousness is the ornament for God. కనుక ఈ రెండింటి యొక్క తత్వం చేతనే మానవత్వం సార్థకంగా గావించుకోవాలి. By the harmony of the two, mankind should find fulfillment. విద్యార్థులారా, Students, మీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి, your hearts are sacred, నిర్మలమైనవి, నిశ్చలమైనటువంటివి. steady and ఈ unsullied. వయసు నుండే పవిత్రమైనటువంటి భావాలు మీరు హృదయాల్లో పెంచుకోవాలి. At tender age, foster sacred qualities. విత్తనములు ఎక్కడ వేస్తే మలుస్తాయి, భూమిలో పెడితే విత్తనం మలుస్తాయి. When you sow the seed in the earth, it grows. కానీ టిన్నులో వేసి పెట్టేది మలసదు. When you sow in a tin, it does not become a sapling. కనుకనే దైవ భావం అనేటువంటిది హృదయం అనేటువంటి యొక్క భూమి లోపల నాటినప్పుడే అది చక్కగా వృక్షమైపోయి అదే ధర్మశాస్త్రం ఫలములు అందిస్తూ ఉంటాయి. When you plant the seed of divine faith, it grows into a righteous tree. కనుక మన హృదయము చాలా పవిత్రమైనటువంటిది. Our heart is sacred. అందులో ప్రేమ అనేటువంటి యొక్క విత్తనం నాటండి. Sow the seed of love there. ఆ ప్రేమ అనేటువంటి వృక్షం నుంచినే సహనము, దయ, కరుణ, సానుభూతి అన్ని ఫలములు పొందుతాయి. And from this seed, it grows into a tree and it gives to you the ప్రేమ fruit లేకుండా of మనం love. ఏ యొక్క దీనిని సాధించలేము. Devoid of love, you can't achieve anything కనుకనే in life. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. నిరంతరం కూడా మనము ఒక ఆనందంతో మనం మునుగుతూ ఉండాలి. Always be joyous.
ఏ సమయమునందు కూడా మనము క్యాస్టర్ ఫేస్ వేయకూడదు. Never should have cast-oil face. నవ్వుతూ 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 ఉండాలి. Smiling and ప్రాణం smiling. పోయే సమయంలో కూడా నువ్వు నవ్వుతూ నవ్వుతూనే పోవాలి. Even while dying, you should smile and puff out. అందుకోసమనే ఈ మనుశాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉంటుండాలి. That's why there is a shloka in Manushastra. సామాన్యమైన మానవుడు An ordinary man, జీవితాన్ని చూసి ఆనందిస్తాడు. he takes delight in life. కానీ సన్యాసి అనేటువంటి వాడు మరణాన్ని చూసి ఆనందిస్తాడు. A sage rejoices over death. ఎందుకు సన్యాసులు మరణాన్ని చూసి ఆశించి ఆనందించాలి? Why sage delights like that? లోకంలో అన్నీను అసత్యములే, అనిత్యములే. Everything is transient in this world. కానీ మరణం సత్యం. But death is ఆ true. సత్యమైనటువంటి మరణాన్ని నేను ఆనందంగా తీసుకుంటాను. And that true death I delight in. Face దాన్ని to నేను face. ఆశిస్తాను And that I want. అనేటువంటి యొక్క సత్య పదమును అక్కడ నిరుపయోగం చేయకుండా సాధించుకోవాలి. That's how we also should take to death. దీనిని శంకర్ల వారు కూడాను మా కురు జన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మాయామయమిదం అఖిలం విశ్వా బ్రహ్మపరం తం హరిశీరితం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం మా కురు ధన జన యౌవన గర్వం. ఈ ధనము జనము యవ్వనము వీటిని చూసి నువ్వు ఎందుకు గర్వపడుతున్నావు? Oh man, why should you be proud, thinking of the wealth and the strength? ఇవన్నీ హరతి నిమిష కాల సర్వం. They are momentary. క్షణములో కదిలిపోయే మేఘముల వంటివి. In a moment, this పాసింగ్ క్లౌడ్స్. they are passing clouds. ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్ ఇక్కడ లేదు. Nothing is a permanent cloud. కనుక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢమతే మూఢమతే. O foolish one, then rejoice over chanting the name of Hari and Govinda. కనుక ఆనాటి మనశాస్త్రం లోపల సన్యాసులు మృత్యువును చూసి ఆనందించేటువంటి వారట. The sages delighted over death. సామాన్యులు తన సుఖాన్ని చూసి ఆనందించేటువంటి వారట. The ordinary man delights over కాబట్టి pleasure. సన్యాసునికి సామాన్యునికి ఉన్నటువంటి భేదం ఎంత చూడండి. ఈనాడు కలియుగ ప్రభావం ఏమిటో మృత్యువు చూస్తే సన్యాసులు ఏడుస్తుంటారు, భయపడుతుంటారు. See the world of difference between a sage and an ordinary man, ఎంత unfortunately, భయపడినా ఎంత ఏడ్చినా తప్పింది కాదు. that cannot be avoided under any అలాంటి circumstance. సత్యనిత్యమైనటువంటి దానికోసం మనం సర్వము త్యాగం చేయాలి. And for that permanent truth, everything can be forsaken. కనుకనే మనము ఏమాత్రం కూడా వెరువక వెనుకంచ వేయక మంచిదానికి ముందంచ వేస్తూ దైవార్పితమైన బుద్ధితో మనం జీవించాలి. Unafraid, courageously, we must press forward, devoting ourselves to God. కనుక విద్యార్థులారా, ఈ లేత హృదయం నందే మీరు ఈ పవిత్రమైనటువంటి భావాలను పెంచుకోండి. At this tender age, foster these virtuous qualities. దీనిని స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. Start early, drive slowly, and reach safely. ఈ ఎర్లీ వయసు లోపలనే చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. At this tender age, try to learn. అందువల్లనే మనకు జీవితం లోపల నిరంతరం కూడాను భగవత్ చింతన, ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ చింతనగా తీసుకోవాలి. Whatever deed you perform, dedicate it to God. కాన విద్యార్థులైన మీరు ఈ పవిత్రమైన గుణాలను దినదినాభివృద్ధి గావించుకుంటూ పోవాలి. Day by day, foster these divine qualities in you, children. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. Then only our life will find fulfillment. పిల్లలు మాట్లాడారు, Boys have spoken. చాలా అందంగా ఆనందంగా మాట్లాడారు. Sweetly and delightfully they spoke. అయినప్పటికీ ఆ భావాలు కేవలం వర్డ్స్లో వచ్చేదంటే హృదయంలో ఉంటే ఎంత పవిత్రంగా ఉంటాయి. They should spring not outwardly like that. They should spring from the very heart. నిజమైన మానవత్వము. And that is true human quality. స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. The proper study of mankind is man. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడు ఒక్కటి కావాలి. The harmony of thought, word and deed must be achieved. కనుక మనం దైవ చింతన చేస్తూ Thinking of God, సత్కార్యంలో ప్రవేశించి performing good deeds, పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో మనము చేరుకొని benefiting others, ఈ నరజన్మాన్ని సార్థకం చేసుకొని నారాయణత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
I conclude my divine discourse bestowing my blessings on you so that you may transform your human life into divine life. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।